రూతు 3వ అధ్యాయము 10వ వచనం చూద్దామా. రూతు 3వ అధ్యాయము 10వ వచనం. రూతు 3వ అధ్యాయము 10వ వచనం చదువు. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారిని గాని గొప్పవారిని గాని యవనస్తులను నీవు వెంబడింపక నుండుట వలన నీ మునుపటి సత్క్రియ ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. మరొకసారి మాట చదువుతున్నాను చూడండి. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన ఎక్కువైనది. ఇక్కడ దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? సత్ప్రవర్తన. సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన. ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే నీ సత్ప్రవర్తన మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువై ఉన్నది. అంటే అర్థమైంది. రూతు సంగతి మనకు అందరికీ తెలిసిందే కదా. రూతు తన అత్తతో పాటు తొందరగా వెళ్ళిపోతా ఉన్నాను. ఫస్ట్ రూతు గురించి మన అందరికీ చాలా ఎక్కువ తెలిసిందని అనుకుంటా ఉన్నాను నేను. తన అత్తతో పాటు తన ఊరికి వచ్చినప్పుడు తన ఆహారం కోసం ఒక పొలంలో ఏరుకుంటా ఉంటది. ఆహారం కోసం పరిగెలు ఏరుతా ఉంటది. అక్కడి నుంచి ఒక అతను దాన్ని పరిశీలన చేస్తా ఉంటాడు, చూస్తా ఉంటాడు. చూసి ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు రూతుతో. ఏమంటా ఉన్నాడంటే నీ సత్ప్రవర్తన మునుపటి కంటే మరి ఎక్కువై ఉన్నది. దినదినము మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? తక్కువ వల్ల అది కూడా చెప్పడం కదా. రెండోసారి అడిగితేనే బండి మళ్ళీ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాలా? రోజు రోజుకి మన ప్రవర్తన ఎలా ఉండాలి? మారుతా ఉండాలి. ఎలా మారాలి? లోకం వైపా, పాపం వైపా, శాపం వైపా చెప్పేవారికి ఇలా అర్థానే ఉంటాను. ఎలా దేవుని వైపు మన ప్రవర్తన దినదినము పెరుగుతానే ఉండాలి. ఎక్కడ వేసిన వాళ్ళం అక్కడే కాదు. ఈ సంవత్సరం ఎలా ఉన్నాం, వచ్చే సంవత్సరం ఎలా ఉన్నాం? సంవత్సరాలు కాదు, రోజు రోజుకి మారాలి. కనీసం అలా కాకపోతే నెల నెలన్నా మారండి. పోనీ అది కాదనుకుంటే కనీసం సంవత్సరానికన్నా. అబ్బాయి ఇన్ని రోజులు సంవత్సరం అంటే నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. ఏం చేయాలి? సంవత్సరాలు ఎన్నో గడిచిపోయినా తర్వాత నూతన పరచుము నా సమస్తము. ఈ మాట ఎప్పుడైనా పలికామా? ఎప్పుడు ఎక్కడున్నా ఇంకా సంవత్సరానికి పడిపోయే వారంగా, జారిపోయే వారంగా కనబడుతున్నామేమో. సంవత్సరానికి ఒక్కొక్కటి మన జీవితంలో ఒకటి రాసుకోండి. సంవత్సరం నేను ఇది మారాను, ఇంకో సంవత్సరం రోజు మారటం సాధ్యమేనంటారా? నిజాలు మాట్లాడుకున్నాను. ఎప్పుడు అదే కదా అంటారు. దేవుని సన్నిధిలో ఉన్నాం, నిజాలు మాట్లాడదాం. ఏమా రోజు మాత్రం సాధ్యమేనా? కాదు, నేను నమ్ముతున్నాను సాధ్యము కాదు. కనీసం సంవత్సరానికి ఒకసారి మారచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. కనీసం నేను ఏమంటున్నానంటే కనీసం సంవత్సరానికి నా దేవునికి నేను ఇది నూతన పరుచుకుంటున్నాను. ఒక దాన్ని నేను ఎక్కువ చేసుకుంటున్నాను. ఏం ఎక్కువ చేసుకోవాలి?
సంవత్సరం మన జీవితంలో ఏది పెంచుకోవాలి? నాకు కొంచెం చూడొచ్చినట్టు ఉందన్నమాట. చిన్నదిగా చూడొచ్చిందా నాకు నిజంగా నాకు అర్థం కావట్లేదు. ప్రార్థన అదేనా అన్నారు. నాకు ప్రవర్తన మార్చుకోవడం కదా. సంవత్సరానికి పెంచుకోవడం అంటే ఏమేమి ఉండొచ్చు. ఇక్కడ రూతు తన ప్రవర్తన చూసి ఒక మంచి విశ్వాసిగా కావచ్చు, ఒక మంచి మనిషిగా కావచ్చు, ఒక మంచి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబడింది. మనుషుల కోసం ప్రవర్తించలేదు. దేని కోసం ఎలా ప్రవర్తించింది? దేవుని పక్షంగా దేవుని వైపు చూస్తూ తన ప్రవర్తన ఏమైందంట? ఎక్కువ అయింది. సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన ఎక్కువ చేసుకుంది. ఈ నూతన పరచుని పాట నాకు గుర్తొచ్చి అనుకున్నాను, సంవత్సరంలో ఒకసారి ఇలా నూతనంగా ఏదైనా తీర్మానాన్ని తీసుకుంటే బాగుంటుంది. నేను అడుగుతూ ఉంటాను ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం ఏదైనా తీర్మానం తీసుకోండి అమ్మా అని. ఎందుకంటే దినదినము మనం ఎదిగే వారంగానే ఉండాలి. ఎక్కడ వేసిన మన పిల్లలు పుడతారు కదా, వాళ్ళు పుడుతున్నప్పుడు ఇంత ఉంటారు, తర్వాత ఎదుగుతూనే ఉంటారు కదా. ఎదిగి మా పెద్దవాడు ఎంత పొడిగైపోయాడు అడిగి తలదువ్వాలంటే నేను పైకి ఎక్కించో దేనికి ఎక్కించో దువ్వేదాన్ని. ఇప్పుడు ఆడ తలదువ్వు మమ్మీ అంటే నేను ఇలా చూడాల్సి వస్తుంది. ఏం చేస్తున్నాడు? ఎదుగుతున్నాడు. ఎదుగుతుంటే మనకు ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది కదా. అబ్బాయి నా కొడుకు మంచిగా ఎదుగుతున్నాడు, రావాల్సినప్పుడు మాటలు వచ్చినాయి, రావాల్సినప్పుడు నడక వచ్చింది, రావాల్సినప్పుడు వినికిడి వచ్చింది, రావాల్సినప్పుడు పనులు వచ్చినాయి అని మనం ఏం చేస్తా ఉంటాం? సంతోషపడతా ఉంటాం. ఎదుగుతున్నాడా లేదా? మనం మీరు కూడా పైకి ఎదగాల. ఎదగడం గురించా? సత్ప్రవర్తన ఏం చేయాలి? ఎదుగుతా ఉండాలి. ఒక పిల్లోడు పుట్టి అలా పుట్టినాడు అలాగే ఉండిపోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? చాలా బాధ. ఏంటి, దేవుడు ఇచ్చాడు పిల్లోడు, నేను కష్టపడి కన్నాను, నవమాసాలు మోసి కష్టపడి కన్నాను, కానీ బిడ్డ ఎదగట్లేదు, ఇంకా అలాగే ఉండిపోయాడు. అయ్యో మాటలు రావట్లేదు, అయ్యో నడక రావట్లేదు, అయ్యో వినికిడి లేదు అన్నప్పుడు మనకు ఎలా ఉంటుంది? చాలా బాధ. అది మాటలతో వర్ణించలేనిది. చూసారా మీరు అలాంటి పిల్లల్ని ఎప్పుడైనా? నేను చాలా మందిని చూశాను. నాకు ఎంత బాధ అనిపిస్తుందో, అయ్యో ఎంత బాధ కదా. ఒకవేళ నా అలాంటి పరిస్థితి అనుభవించడం అనేది ఎంత బాధ. చిన్న పిల్లలు మాట రాకుండా వాళ్ళు దేనికి ఏడుస్తున్నారో తెలియక నేను అనుకుంటా ఉండేదాన్ని. జోష్ కాస్ట్లీ వాళ్ళు చిన్నప్పుడు అయ్యో తొందరగా మాటలు వస్తే బాగుండు, వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో ఎందుకు బాధపడుతున్నారో చెప్పగలుగుతారు కాబట్టి మనం ఏదన్నా చేయడానికి అవకాశం ఉంటుంది అని ఎంత ఎదురు చూశాను. వాళ్ళు తొందరగా ఎదగాలి, తొందరగా మాటలు రావాలని. ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళ మాటలు రావటం రాగిపోయినాయి అనుకోండి, ప్రతిరోజు ఇదే నరకము. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు, ఎందుకు నవ్వుతున్నాడో తెలియదు, ఎందుకు బాధపడుతున్నాడో తెలియదు, ఎక్కడ దురద వస్తుందో చెప్పలేడు, ఎక్కడ బాధ కలుగుతుందో చెప్పలేడు. మనము కూడా, దేవుడు కూడా మనల్ని ఏం చేశాడమ్మా? ఏం చేయలేదా? మరి మీరు ముందు చెప్తా ఉంటే నేను ముందుకు వెళ్తాను, తొందర వాక్యం అవుతుంది, టైం తొందరగా ఇస్తాను. నిన్న కూడా మీరు చెప్పి 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 లాగి లేట్ అయిపోయింది బాగా. మీరు తొందరగా వెళ్ళడానికి ఉంటే తొందరగా నాకు నేను ఇప్పుడు ఏం కొడతానండి, నాకు ఎక్కడైనా కరకాని పడుతుందా? ఏం కొట్టను కదా. తప్పు అయితే ఉప్పు అవుతుంది. ఏం క్వశ్చన్ అడిగాను? దేవుడు కాదు, దేవుడు మనల్ని దేవుడు మనల్ని కన్నాడా లేదా? మరి దాన్ని చెప్పడానికి మన కన్నా గురించి మాట్లాడాలి. దేవుడు మనల్ని ఏం చేశాడు? కన్నాడు. ఎలా కన్నాడు?
తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. మనం నవమాసాలు 9 సంవత్సరాలు 9 నెలలు మోసి అన్న బిడ్డలకి ఏదన్నా అయితే మన ప్రాణం ఎలా ఉంటుంది, ఆడిపోతూ ఉంటుంది. మరి తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు కదా. మరి మనం ఏం చేస్తా ఉన్నాం? నువ్వు కూడా ఎదగకుండా ఇలాగే ఉండిపోతే దేవుడు నిన్ను చూసి ఏమంటాడు? దుఃఖపడ్డా, బాధపడ్డా, నిన్ను చూసి దుఃఖపడతా ఉన్నాడేమో. ఇదిగో సంవత్సరానికి నా బిడ్డ ఎదగట్లేదు, ఇలాగే ఉండిపోయింది, అయ్యో మాట రావట్లేదు, అయ్యో నలక రావట్లేదు, అయ్యో సువార్త చెప్పలేకపోతుంది, దేవుడి కోసం నిలబడలేకపోతుంది, దేవుడి కోసం పరిచయం పొందలేకపోతా ఉంది అని దేవుడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల్లో ఉన్నాం? ఎన్నో సంవత్సరం నీకు మనం లెక్కేసుకుంటా. ఎన్నో సంవత్సరం నేనైతే చెప్పలేదు. దినదినము మనం ఏం చేయాలి? ఎదిగే వారంగా ఉండాలి. అలాగే ఉండిపోతే మనకి ఇష్టం లేదు. దేవుడు కూడా దాన్ని చూసి సంతోషించడు. రూతు తన ప్రవర్తన ఏమైందంట? సత్ప్రవర్తన మునుపటి కంటే అధికమైంది, ఎక్కువగా కనబడతా ఉంది. ప్రతి సంవత్సరం ఒక నూతనమైన తీర్మానాన్ని తీసుకుందాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది ఆదివారమే వస్తారు కదా, అలాంటి వాళ్ళు కొన్ని ఈ సంవత్సరం శనివారం వస్తానయ్యా, ఇంకో సంవత్సరం శుక్రవారం వస్తానయ్యా, లేదు ఈ సంవత్సరం టయానికి వస్తానయ్యా, లేదు ఈ సంవత్సరంలో నేను ఈ పరిచయంలో ఇలా వాడబడతానయ్యా, లేదా ఈ సంవత్సరం నేను సువార్తను ప్రకటిస్తానయ్యా, లేదా ఈ సంవత్సరం ఒక ఆత్మ కోసం నేను ప్రార్థన చేస్తానయ్యా. ఎన్నన్నా చెప్పుకోవచ్చు. ఇందులో ఒక్కడు కూడా మనకి తీసుకోగలుగుతున్నామా? ఎన్ని సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, ఎన్ని దినాలు మనలో నుంచి జారిపోతా ఉన్నాయి, కానీ మనం ఎక్కడ ఎదిగే వారంగా ఉన్నామా లేదో మనము పరిశీలన చేసుకోవాలి. మన ప్రవర్తన మారుతూ ఉండాలి, మన పరిస్థితులు మారుతూ ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఇదన్నా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సంవత్సరంలో ఇంకెన్ని రోజులు ఉంటే కొత్త సంవత్సరానికి ఎన్ని నెలలు ఉన్నాయి? అది కూడా డౌటేనా? ఇంకా 2 నెలలు ఉన్నాయి. అక్టోబర్, నవంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కదా. ఇంకా 2 నెలల్లో ఈ 2 నెలలు ప్రార్థన చేయండి. ఏం చేయాలి? ప్రార్థన. ఏం చేయాలి ప్రార్థన? నేను నూతన సంవత్సరంలో ఒక తీర్మానాన్ని తీసుకుంటాను. నేను ఏ తీర్మానము తీసుకోవాలని మనము ఎదిగే వారంగా ఉండాలని ఆశపడదాం. ఇంకొక వాక్యాన్ని చూద్దాం. యోబు 27వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. యోబు 27వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. 27:6. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొను, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోండి. మా వాక్యాన్ని తీసారా? యోబు 27వ అధ్యాయం 6వ వచనం. మళ్ళీ ఒకసారి వాక్యాన్ని అర్థం చేసుకోండి అమ్మా. చెప్పండి. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొను, నా ప్రవర్తన అంతటిలో విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. నీ ప్రవర్తన అంతటి విషయంలో నీ హృదయం ఎప్పుడైనా నేను నిందించిందా? నిందించడం అంటే ఏంటి? నిందించడం అంటే పాయింట్ అవుట్, తప్పు చేస్తున్నావని చెప్పడం. తప్పు చేసినప్పుడు ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పడం కదా. ఇక్కడ యోబు ఏమంటా ఉన్నాడంటే, ఇదిగో నా ప్రవర్తన అంతటిలో, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. అబ్బా ఎంత మంచి మాట. అర్థమైందా మీకు ఈ మాట? అంటే అర్థం చెప్పండి. ఎంతవరకు అర్థమైందా? నేను చూస్తా. గర్వంగా చెప్పు. నా ప్రవర్తన మంచిగా ఉందని చెప్పుకోవడం. ఇంకా దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించడం అంట. ఇంకా
చదివితే అబ్బా తెలిసిపోయినట్టు ఉంటుంది, కానీ దాన్ని వివరించమంటే నీతిమంతుడు న్యాయవంతుడు యోబు. తను ఎప్పుడైతే నీతిని విడువక గట్టిగా పట్టుకున్నాడో, ఎప్పుడైతే దేవుని గట్టిగా పట్టుకున్నాడో, తన ప్రవర్తన అంతా ఎలా ఉందంట? యథార్థంగా ఉంది. దేవునికి విరోధమైన ప్రవర్తన మనలో ఉన్నప్పుడు నీకు ఎప్పుడైనా అనిపించిందా నువ్వు చేసేది? అనిపించింది? ఎవరికైనా చేస్తారా? నిజంగా ఎత్తాలి. మనం దేవుని సంగతి చాలాసార్లు చెప్తాను, నిజాయితీగా ఉండాలి మనం. ఇప్పుడు మిమ్మల్ని నేను చూసి కక్ష పెట్టేసుకోను కదా, వెరీ గుడ్, చాలా సంతోషం. మనందరికీ ఉంటుంది ఏదో ఒక విషయంలో, చూపులోనో, మాటలోనో, తలంపులోనో, ఆలోచనలోనో, నడకలోనో ఏం చేస్తాం? తప్పుడు మార్గం వైపు వెళ్ళిపోతా ఉంటాం. అప్పుడు ఏమవుతుంది? ఏమవుతుంది? మన హృదయం నువ్వు చేసేది తప్పు చెప్పిందా మీకు? మరి అనుకోవచ్చారా? అప్పుడప్పుడు వచ్చారా? నిజంగా మాట్లాడుకుందామమ్మా. ఒకటే, మీ హృదయం మీకు చెప్పింది నిజమే, అది ఒప్పుకున్నారు. మరి చెప్పిన ప్రతిసారి వెనక్కి వచ్చారా? ప్రతిసారి వచ్చిన వాళ్ళు ఉంటే నిజంగా దేవుని పొందాలి. ప్రతిసారి మీ హృదయము మిమ్మల్ని ఏం చేస్తుంది? నిందించకుండా చూసుకోవాలి. ఇదిగో నువ్వు చేసేది తప్పు, నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవి, దేవుడు నీలో ఉన్నాడు, దేవుని అవమానపరిచే పరిస్థితి నువ్వు పని చేస్తున్నావు, దేవునికి అవమానమైన మాట నువ్వు మాట్లాడుతున్నావు, ఇది నువ్వు చేయకూడదు. యోబంట ఒక్కటి కూడా లేదంట. ఏంటది? చెడ్డ ప్రవర్తన, దేవునికి విరోధమైంది, దేవునికి వ్యతిరేకమైంది. నా హృదయం నన్ను ఎప్పుడు నిందించలేదు అంటా ఉన్నాడు. ఇదిగో నువ్వు చేస్తుంది తప్పు అని ఎప్పుడు నాకు ఎప్పుడు నా హృదయం చెప్పలేదు. ఎందుకని నీతిని పట్టుకున్నాడంట. ఏమనుంది ఫస్ట్ లో? నా నీతిని విడువక గట్టిగా ఎలా పట్టుకోవాలి? చేపట్టండి. ఎలా పట్టుకోవాలి? ఏంటిది? గుప్పిడా నీతిని, నా నీతిని మీరు పట్టుకోరా? అందరూ నా నీతిని దేనికోసం? నా హృదయము నిందించకుండా, దేవునికి వ్యతిరేకమైనది చేయకుండా, దేవునికి విరోధమైనది చేయకుండా, నా నీతిని నేను గట్టిగా. ఇలాంటి ప్రవర్తన మనలో ఉందా? ఎన్నిసార్లు గట్టిగా పట్టుకోకుండా విషయాలు అయితే మనకు నచ్చిన విషయాలు అనుకోండి, నువ్వు ఎంత చెప్పినా నేను పట్టుకున్నాను అంతే గట్టిగా, నువ్వు పట్టుకున్న దానికి 3 కాదు 4 కాదు అని అంటావు కదా. మనకు నచ్చిన విషయాలు అనుకోండి, మనకు కావాల్సినవి అనుకోండి, నువ్వు ఎంత చెప్పినా సరే నేను వినను, నేను గట్టిగా. మరి కొన్ని విషయాలే అమ్మా, ఆ అమ్మ చెప్పింది ఎలాగా, ఈ అమ్మ చెప్పింది అలాగా, నాకేం చేయాలో తెలియదు, ఆ అమ్మ చెప్పినట్టే అంటాం కదా. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఏం చేయాలి? ఏం పట్టుకోవాలి? ఎప్పుడైతే నీతి ఎప్పుడు వస్తుంది? నీతి ఎప్పుడు వస్తుందో తెలియదా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్ గా మనకి నీతి అనేది వస్తుంది. అప్పుడు ఆ నీతిని ఏం చేయాలి? గట్టిగా పట్టుకుంటే నీ ప్రార్థన నేను నిందించదు. నీ ప్రార్థన నిందిస్తానని చెప్తా ఉన్నావు కదా ఇది నాన్న. కానీ ఈ రోజు నుంచి నువ్వేం చేయాలంటే నీ నీతిని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. దేవుడు ఏ మాట అయితే చెప్తున్నాడు ఆ మాట గట్టిగా పట్టుకోవాలి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా ఏం చేయాలి? నేను నా నీతిని వదిలిపెట్టను. ఇలాంటి జీవితాన్ని బట్టి ఇలాంటి ప్రవర్తన మనము కలిగి ఉండాలి. ఫస్ట్ ఏం చెప్పాను? ఫస్ట్ది సత్ప్రవర్తన. సత్ప్రవర్తన తర్వాత ఇంకోటి చెప్పాను, ఇంకో మొక్క అసలైంది
ఎదగాలి, సత్ప్రవర్తన ఎదగాలి. ఫస్ట్ది ఈసారి పేరు పెట్టి అడుగుతాను, గుర్తుపెట్టుకోండి. మా సంఘం వాళ్ళని తోలు తీసేస్తామంట ఇలాగే. ఫస్ట్ది తోలు తీయమంటే ఆఫీస్కి తోలు తీయడం బ్యాంక్ అయిపోతుంది, అమ్మగారు తోలు తీస్తున్నారు. ఫస్ట్ది ఏంటి? సత్ప్రవర్తన వరకు ఏం పడుతుంది నాకు? ఎదగాలి, ఎక్కువ అవ్వాలి. సత్ప్రవర్తన ఉంటుంది, నీతిని. తర్వాత ఇంకొక వాక్యాన్ని చూద్దాం, చూడండి. యెహెజ్కేలు 16:47. అయితే వారి ప్రవర్తన అనుసరించుటయు వారు చేయు హే క్రియలు చేయుటకు స్వల్ప కార్యమని ఎంచి వారి నడతలను మించినట్లుగా నీవు దుర్మార్గముల యందు చెడు మార్గముల యందు ప్రవర్తించితివి. మరొకసారి చదువుదామా. అయితే వారి ప్రవర్తన అనుసరించుటయు వారు చేయు హేయ క్రియలు చేయుటయు స్వల్ప కార్యములని ఎంచి. చాలమ్మా, మరి చదువుదాం. ఇంకా హేయ క్రియలు, హేయ ప్రవర్తనలు మనం చూస్తా ఉన్నాం. హేయ ప్రవర్తన అంటే చెడ్డ, హేయ అంటే తెలుసు కదమ్మా, చెడ్డ ప్రవర్తన. ఇంకా తీయలేదమ్మా. యెహెజ్కేలు 16:47 తీసారా? సరే, ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే అయితే వారి ప్రవర్తన అనుసరించుటయు, తర్వాత వారు చేయ క్రియలు చేయుటయు. ఎవరు ప్రవర్తన అనుసరిస్తా ఉన్నారు? ఎవరు చేయకుండా హే క్రియలు చేస్తా ఉన్నాం? ఎవరిలాగా మనం నడుస్తా ఉన్నాం? లోకంలో మనం ఉన్నాం, లోక జనాంగంతో మనం ఉన్నాం. కానీ నువ్వు ఎలా ఉండాలి? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు ఒక ప్రత్యేకింపబడిన దానివి, నువ్వు ప్రత్యేకింపబడిన బిడ్డవు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అందరితో కలిసిపోయే పనులు కాదు. ఏమైనా క్రియలు నీలో కనబడకూడదు. నలుగురు కలిసారంటే అది వాడకూడదు, అందరికి తెలిసిపోయి ఉంటుంది. కొంతమంది అవుతున్నారు కదా. నలుగురు కలిస్తే అర్థమైందా? కొంతమందికి అర్థం కాలేదు అనుకుంటున్నాను, నేను చెప్పలేదు. వీరు వారు వారు వీరు అవుతారు. మనం ప్రత్యేకింపబడిన వారు మనం గుర్తు పెట్టుకోవాలి. హే క్రియలు, లోకానుసారమైన హే క్రియలు మనం చేయకుండా, వాటిని అనుసరించకుండా మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. నేను ఒకసారి మా సంగతులు చెప్పాను, కానీ అక్షంతలు వేసినప్పుడు ఎలా వేస్తారమ్మా? ఎలా వేస్తారా? ఇలా వేస్తారా? ఇదెందుకు బోటు పట్టుకోవాలా? పడిపోతే ఇదెందుకు? ఆచారం కదా. మనం ఆచారాలు పట్టించాలా? అదే వాళ్ళకి ఆచారం అదే అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ఆచారం మనం పాటించాలా అంటున్నారు. మనము ప్రత్యేకింపబడిన వారము, మనం ఆచారాలు పాటించకూడదు. అక్షంతలు మామూలుగానే వేయాలి. ఇంకోటి ఏంటి? ఇలా చేసేవాళ్ళు ఎవరు? పడుకునేదాన్ని. దేవుడు మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, మంచి పేరునిచ్చాడు. తన రక్తంతో నిన్ను కడగబడి శుద్ధి చేసి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడితే నువ్వు ఏంటమ్మా నాకు అసలు ఇలా చేస్తుంటే అనిపిస్తా ఉంటది. లోకంతో నీకు సాంగత్యం లేదు. నువ్వు ప్రత్యేకింపబడిన దానవు. చేతితో తీసుకోవచ్చు కదా. వాళ్ళకంటే ఏయో ఆచారాలు ఉంటాయి. రోజు చూస్తున్నారా? ఏ రోజు మంచి రోజు?
బాగుంటమ్మా. ఏ రోజు మంచి రోజు? బైబిల్ ఏం చెప్తుంది? అన్ని రోజులు. కొంతమంది ఏంటో మంచి రోజులు చూస్తారంటే మిగతా రోజు చెడ్డ రోజులేనా? ఏ రోజు చెడ్డ రోజు చెప్పండి నాకు. అన్ని రోజులు 6 రోజులు అన్ని చేశాడు. చేసినప్పుడు ఏమన్నాడు? ఇది మంచిది. ప్రతి రోజు ఏమంటా ఉన్నాడు? ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అంటే నువ్వేమన్నా? నువ్వు రోజు చూసుకుంటే అర్థమేంటి? మిగతా రోజులన్నీ ఆ ఒక్క రోజు బతకరాదు ఏమా? అంతే కదా. అన్ని రోజు మంచి రోజులు చూసుకున్నట్టయితే ఆ ఒక్క రోజు బతికితే గొడవ ఉండదుగా. అన్ని రోజులు అలా చూడకూడదు మనం. దేవుడు నామానికి ఇవన్నీ మనకు తెలియకుండా ఏం చేస్తున్నాయి? మన ప్రవర్తన హే ప్రవర్తనలా కనబడతా ఉన్నాయి. దేవునికి అవమానకరమైన ప్రవర్తన కనబడతా ఉంది. దేవుని దృష్టికి దుఃఖాన్ని తెచ్చే ప్రవర్తన కనబడతా ఉంది. ఇంకేం చేస్తారమ్మా? ఇంకేమంటే చెప్పండి. మామూలుగా చేసే పిల్లలు వస్తుంది కదా, అలాగే పిల్లి తిన్నేం చేస్తుందమ్మా? అది పిల్లికే భయపడే ప్రాణం అనేది. పిల్లి తుమ్మిని అనుకొస్తారా? నిజమే. ఆ తుమ్మి ఏం చేసిందమ్మా నిన్ను? తర్వాత ఇంకా కారు వెళ్తే మనిషి అదే అంటే అన్ని రోజులు మంచిది కదా, అది ఒక్క రోజే బాగా మంచిది. నేను చాలా చోట్ల చూసాను. అప్పటి వరకు తిడతారో ఏదో సరిగా చూడరు, సరిగా పలకరించరు, చేయరు. కట్టకట్టక రామా నువ్వు ఎదురామా మంచి జరుగుతుంది అంట. మరి ఇంట్లో ఉన్నంతకాలం మంచిది కాదు కదా. ఇవన్నీ ఏంటంటే ఆచారాలు మనము పాటించుకోదు. పసుపు ఏంటది గుమ్మాలకి అది ఎవరి ఆచారం? ఏంటి చేస్తున్నాను? ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లును. నువ్వు వర్ధిల్లాలంటే నేను చెప్పాను కదా ఇందాక, మమత ఏది చెప్పినా సరే తను లోబడుతుంది కాబట్టి తను మంచిగా ఆశీర్వదింపబడతా ఉంది. నువ్వు లోబడితే, నువ్వు వినయ కలిగి ఉంటే, నువ్వు ఒప్పుకుంటే ఏం చేస్తావు? ఆశీర్వదింపబడతావు. అనేక మందికి మేలుకరంగా ఉంటావు. ఈ దినం నుంచి మన ప్రవర్తన ఏం చేయాలి? ఇలా చేస్తారేమో సంవత్సరానికి ఒక పెరగమన్నాం కదా. ఈ సంవత్సరాల యాక్షన్ తేను, ఈ సంవత్సరాల పొందుపడను, ఈ సంవత్సరం ఎదురు రావడం ఇదా? ఇవన్నీ ఇప్పుడే మార్చేసుకోండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అవ్వా నేను మార్చుకుంటున్నాను చెప్తామా? ఏంటి మాట్లాడలేదు? అవ్వా నేను మార్చుకుంటున్నాను, నా ప్రవర్తన మార్చుకుంటున్నాను, నా హృదయము నన్ను నిందించే పనులు నేను చేయను. వెరీ గుడ్. ఇప్పుడు యోగులో మనం కూడా ఏం పడుకుందాం? గట్టిగా ఎవరైనా అన్నారనుకో అలా చేయకూడదు, ఇలా చేయాలని, అప్పుడు ఏమనాలి? నా దేవుడు నాకు ఇది చెప్పగలగాలి. అదే సాక్ష్యం అంటే, అదే నీతి అంటే, అదే భక్తి అంటే, అదే ప్రవర్తన అంటే చెప్పగలిగే పరిస్థితిలో మనము ఉంటున్నామా? అందరితో కలిసి అందరిలాగే వెళ్ళిపోతున్నామేమో. దేవుడు దాన్ని కాదు, నిన్ను కడిగింది, తన రక్తాన్ని ఇచ్చి నిన్ను కన్నాడు, తన ప్రాణాన్ని అర్పించి నీ కోసము ప్రాణాన్ని అర్పించాడు. ఆయన దుఃఖపడుతున్నాడేమో దినాన్న నిన్ను చూసి. ఇంకేమేమి దేవునికి ఇష్టం లేని పనులు ఉన్నాయో. ఒక్కోసారి మనం అనుకుంటాం నేను చేసేది ఎవరికే. నీకు ఒకటి తెలుసా? నువ్వు చేస్తుంది చెడ్డ పని నీకు తెలియకుండా ఎవరు తెలుస్తుంది తెలుసా? దేవుడు. తర్వాత దేవుడు తెలుస్తుంది ఫస్ట్ వదిలేపోయింది, తర్వాత హృదయానికి తెలుసు, అపవాదం తెలుసు, ఇంకా మెయిన్ అందరికి తెలిసిపోతుంది తెలుసా? నీ ఇంట్లో వాళ్ళకి తెలియపోవచ్చేమో కానీ ఊరందరికీ తెలిసిపోతుంది. మనం అనుకుంటాం అబ్బా నేను ఏదో సామెత ఉంటుంది, పిల్లి కళ్ళు మూసుకుని అదేనా
నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుందంటే అలాంటి స్వభావం ఉంది. మనం చేసేసేది ఎవరు చూడలేదు నన్ను అనుకుంటాం మనం, కానీ కళ్ళన్నీ ఖచ్చితంగా చూస్తాయి. మీరు ఈసారి గమనించండి. కొంతమంది ఉంటారు ఇంటిగా ఉంటారు కానీ నువ్వేం చేస్తున్నావో కనిపెట్టేస్తూ ఉంటారు. ఉన్నారా అలాంటి ఉంటారు? జాగ్రత్త. అలాంటి చూడలేదు అడ్డు చూస్తున్నారులే అని అనుకోవద్దు పొరపాటున. నేను చేసేది ఎవరికే తెలియట్లేదు అనుకోవద్దు. నువ్వు చేసే ప్రతి ఒక్కటి, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు నడిచే ప్రతి నడక, నువ్వు చేసే ప్రతి పని కూడా దేవుడు చూస్తున్నాడు. తర్వాత లోకము చూస్తా ఉంది. లోకం నిన్ను చూస్తున్నప్పుడు ఏం చేయాలి? నిందించే అలవాట్లు మన హృదయాల్ని నిందించే పనులు మనము చేయకూడదు. మన నీతిని ఏం చేద్దాం? గట్టిగా పట్టుకుందాం. నీతి ఎప్పుడు వస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఖచ్చితంగా నీతి ప్రకారం మనము జీవించగలం. అటువంటి జీవితాన్ని మనం జీవించాలి. జీవిద్దామా? మనం వాక్యం ద్వారా నేర్చుకుందాం, కొన్నన్నా మార్చుకుందాం. లోకంతో సమానం కాదు, లోకంతో ఏకము కాదు. ఇంకా ఉన్నాయి, గుర్తురాట్లేదు కానీ అదేంటది పెళ్లి కార్డులకి ఏం పని? పసుపు రాస్తే ఏంటి, పసుపు రాయిపోతే ఏంటి? కొత్త బట్టలు కూడా ఎందుకు పెడతారని తెలుసా మీకు ఏమన్నా? అందరూ చేస్తున్నారు కదా, మనం కూడా ఈ రోజు నుంచి ఇవన్నీ బంద్ అంటే ఏంటి తెలుసా? ఈ రోజు నుంచి అన్ని బంద్ ఆపేయాలి. ఈ రోజు నుంచి ఆపేస్తారా? చేస్తే ఇప్పుడు బాగానే చెప్తాం, చర్చలో ఉన్నాం కదా, బాగా ఉంటుంది. కొంతమందికి బయట పడగానే లేకపోతే ఇంకో వాక్యం ఉందిగా, ఈ కొంచెం ఎగిరిపోతాయేమో. మరి ఆ వాక్యం లోపడినా పర్వాలేదులే. కొంతమందికి చర్చ దాటగానే, కొంతమందికి ఈ ఇల్లు దాటగానే, కొంతమందికి వీధి దాటగానే ఇంట్లోకి వెళ్ళేసరికి మొత్తం సున్నా అవుతుందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ప్రవర్తన మార్చబడును గాక. దేవుడు ఖచ్చితంగా మనం ఆశపడితే దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. నేను ఒక 5 నిమిషాల్లో కొంతమంది భక్తులు చూపించి నేను ముగించేస్తాను. వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో ఒక్కసారి జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కొంతమంది అక్కడ విశ్వాసులు మనం చూస్తూ ఉంటాం. కొన్ని విశ్వాసంతో విశ్వాసంతో పొందిన భక్తులను మనం చూస్తూ ఉంటాం. విశ్వాసానుసారంగా జీవించిన భక్తులను మనం చూస్తూ ఉంటాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 4వ వచనం నుంచి చదువుదామా. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. చాలమ్మా, ఇక్కడ దేని బట్టి సాక్ష్యం పొందాడు? దేని బట్టి సాక్ష్యం పొందాడు? దాని ముందు అర్పణ, మంచి శ్రేష్టమైన అర్పణ. హేబెల్ అన్నమ్మా తెలుసా? మా తమ్ముడా? హేబెల్ ఎవరు? ఆదాము ఎన్నో కొడుకు? రెండో కొడుకు. మొదటి కొడుకు ఎవరు? కయీను. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, హేబెల్ ఎవరు కొడుకు? ఆదాము అవ్వల కొడుకు. పెద్ద కొడుకు కయీను, చిన్న కొడుకు హేబెలు. ఇక్కడ హేబెలు ఒక సాక్ష్యాన్ని పొందుకున్నాడంట. ఒక గొప్ప సాక్ష్యాన్ని దేవుడు ఇక్కడ రాశాడు హేబెలు గురించి. హేబెలు గురించి ఎక్కువ ఉండదు. కయీను గురించి ఎక్కువ ఉంటుంది, కానీ హేబెలు గురించి
ఎక్కువ ఉంటుంది. కానీ ఈ గ్రంథంలో హేబేలు గురించి రాయగలిగే గొప్ప ధన్యతను పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడంట? ఎలా పొందుకున్నాడు? నువ్వేమనిపిస్తున్నావు మరి? ఏ లక్ష్మి, ఏ రూతు, ఏ జోజి, ఏ ప్రసన్న, ఏ అంటే పక్కన ఏ ఇంటి పేరు కాదమ్మా, ఏమి అర్పిస్తున్నావు? నీ అర్పణకి దేవుడు ఏ సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు, ఏ విశ్వాసాన్ని చెప్తా ఉన్నాడు? హేబేలు ఏం చేశాడు? శ్రేష్టమైన అర్పణ, మంచి అర్పణ, దేవునికి ఇష్టమైన అర్పణ తెచ్చి దేవునికి అర్పించేవాడంతే. తను చేసిన పని. హేబేలు గురించి మనం వెళ్ళదు అదంతా, అదొక్కటే ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. ఎందుకు శ్రేష్టమైన దేవగలిగాడు? దేవుని యందు భయభక్తులు ఉన్నాయి కాబట్టి శ్రేష్టమైనది ఇవ్వగలిగాడు. తన మందులో నుంచి మంచిది, మంచి చక్కనిది తీసుకొచ్చి దేవునికి బలి అర్పించాడు. మనకి నచ్చుతుంది, మనకి అలాంటి గుణం ఉంటుంది మనలో. నేను చూస్తూ ఉంటానమ్మా చాలాసార్లు, మీకు ఎప్పుడు చెప్పలేదు కానీ కోళ్ళు పెంచుకుంటారు కదా, ఎప్పుడు ఇస్తారు తెలుసా కోడిని దేవునికి? ఎప్పుడు ఇస్తారు? నిజాలు ఉపయోగిస్తుందా? నిజమేనమ్మా. అది చచ్చిపోకపోతేనో, దానికి రోగం వస్తేనో కోళ్ళన్నీ అయిపోతున్నాయి బాబు, ఇంక ఎక్కువ ఇయ్యన్నా బతకాలి బాబు. అప్పుడు అనిపిస్తుంది అమ్మ నా దేవుడికి నేను ఇచ్చుకుంటానమ్మా కోడిని. అప్పుడు ఆ దేవుడికి ఇచ్చేది. హేబేలు అప్పుడైనా ఇచ్చాడు. నాకు ఎందుకో సడన్ గా అలా ఇస్తూ ఉంటారు. నాకు ఇచ్చిన తప్ప అనట్లేదు, మీరు అర్పించుకున్నారు, నేను దాని గురించి అనట్లేదు. కానీ నాకు మొన్న ఎందుకో సడన్ గా అనిపించింది, అదే దేవునికి ఎలాంటిది ఇవ్వాలి, దేవునికి ఎప్పుడు ఇవ్వాలి? నీకు మంచిగా కోళ్ళని ఉన్నప్పుడు దేవుడు గుర్తున్నాడు, అందుకే దేవుడు దెబ్బేస్తాడు అనమాట అనిపిస్తుంది మరి నాకు. అవునంటారా? చాలా సార్లు విన్నాను, ఇదిగో పాడైపోతుంది, ఇది చచ్చిపోతుంది, రోగాలు వస్తున్నాయి, ఇది అయిపోతుంది ఇంకా. అందుకని ఏం చేస్తున్నారు? దేవుడికి అప్పుడు ఇస్తారమ్మా. అంటే లాస్ట్ ఆప్షన్ దేవుడు. హేబేలు లాస్ట్ ఆప్షన్ ఇచ్చాడా? మనం ఎలా ఉన్నాం? అదే కాదు, ఇంకేదైనా దేవుడికి శ్రేష్టమైన తేగలుగుతున్నామా? ఒక 10 కాయలు అన్నీ బాగున్నాయి అనుకోండి, దేవుడు తీయాలంటే ఎన్ని తెస్తాం? ఒక 10 కాయలు ఉన్నాయి, ఒక 5 కాయలు దేవుడికి తేవాలి, ఒక 5 కాయలు ఉంచుకోవాలి. ఏది ఇస్తాం? మంచి కాయలు నిజంగా గెలుపు చేసుకుని ఇస్తే దేవుని స్తోత్రం. హేబేలులా దేవుడు మంచి సాక్ష్యాన్ని పొందుకుంటారు. మీరు కూడా శ్రేష్టమైనది దేవుడు చూస్తా ఉన్నాడు. లాస్ట్ ఆప్షన్ కాదు. హేబేలు ఏం చేశాడు తెలుసా? ఇది కూడా మన జీవితాల్లో కయ్యను ఏం చేశాడు తెలుసా? మన జీవితాల్లో ఎలాంటివి కూడా ఉంటాయేమో, నాకు టైం అయిపోయింది. ఏమంటే కయ్యను సినిమాలు ఉంటాయి కదా, ఆదాము కయ్యను హేబేలు సినిమాలు, అందులో చూసాను నేను ఆ విషయాన్ని. కయ్యను ఏం చేస్తాడంటే పంటలో కొన్ని వడ్లు లేకపోతే ఏదో కందిపప్పు మినపప్పు అనుకోండి, అవన్నీ పక్కన పెడతాడు. దేవుడికని కొంచెం ఒక గిన్నెలోకి తీస్తాడు అనమాట. కొంచెం తీస్తాడు గిన్నెలోకి తీసి, అమ్మో ఎందుకు మనకు ఉండక్కర్లేదు, అమ్మో మన 5 ఉన్నాం, మనం 6 ఉన్నాం, మనం అమ్మ వారం అంతా రాకపోతే, డబ్బులు రాకపోతే, కొనుక్కోలేకపోతే, పోషణ లేకపోతే, ఇది లేకపోతే, అది లేకపోతే మరి సరిపోవు కదా మనకి, ఇన్నెందుకులే, ఏ లేకపోతే గొలిస్తారు, గొలిస్తారు, అలాగే ఎలా ఒకలా వస్తాయి. కానీ కొంచెం తీసేసి కయ్యి నది చేశాడు. కొంచెం తీసి మన అందులో నుంచి వెనక్కి అలాంటి అర్పణ అలా పెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? నువ్వు తెచ్చావు, ఇచ్చావు, కానీ దానికి విలువ లేదు. దశంభాగాలు కూడా పూర్తిగా ఇవ్వలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ప్రతి నెల దశంభాగం తీసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇంక ఈ మాట అంటే అయిపోతాయి. మేము
ఎక్కువ డబ్బులు వస్తే ఈ నెల 10,000 వచ్చినాయి, వచ్చే నెల 15,000 వచ్చినాయి అనుకోండి అమ్మా. 10,000 కంటే ఎంత అనుకుంటా ఉంటేనా 10 వంద అంటే 1000 రూపాయలు. 10,000కి చాలా తక్కువ అమౌంట్ అడుగుతున్నాడు అమ్మాయి. ఇంకా 10,000కి 5,000 అడిగితే వెళ్ళిపోదేమో. కానీ అప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చిన రూపాయి కూడా మీకు ఖచ్చితంగా వెనక్కి తిరిగి వస్తుంది, ఖచ్చితంగా తిరిగి వస్తుంది వెనక్కి. దేవుడు దాచుకునే దేవుడు కాదు, మీ దగ్గర నుంచి లాక్కునే దేవుడు కాదు. నీ దగ్గర నువ్వు ఇస్తావా లేదా అని దేవుడు చూస్తాడు. మీకు మలాఖీలో అనుకుంటుంటది, చందా వేసినప్పుడు అంట ఏం చేస్తాడు తెలుసా దేవుడు? నువ్వు ఎలా వేస్తున్నావో దేవుడు అక్కడ కూర్చొని చూస్తాడంట. తెలుసా వాక్యం మీకు? చూపించిన నమ్ముతున్నారా? నమ్ముతున్నారేమో కొంచెం డౌట్ నేను చెప్పింది అబద్ధం. కానీ ఈ మాట చదివినప్పుడు నా గుండె ఒకసారి డల్లు మంది. దేవుడు నీ కానుక నేను చూస్తా ఉన్నాడు, నువ్వెంత వేస్తా ఉన్నావు. ఏదైనా కొనటానికి పెద్ద నోటు తీస్తాము, చందానేసరికి చిన్న నోటు వెతుకుతా ఉంటాం, చిరిగిపోయిన నోటు వెతుకుతా ఉంటాం, పాడైపోయిన దాన్ని వెతుకుతా ఉంటాం. ఎలాంటి స్థితిలో మనం చూడండి, ఎవరికైనా దొరికితే చూడండి, ఖచ్చితంగా అయిపోయే లోపలనైనా ఖచ్చితంగా మీరు చూపిస్తాను అమ్మా. ఇంకా అనే వాక్యం ఉంది కాబట్టి అయిపోయే లోపలైనా ఖచ్చితంగా మీరు చూపిస్తాను. వాక్యం నేను చదివాను, ఎందుకంటే నాకు అంత గుర్తుంది. నేను చాలా చంద వేసినప్పుడు అమ్మో, నాకు చంద వేసిన ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది దేవుడు అక్కడ చూస్తున్నాడు అని. అంటే 3వ అధ్యాయం 8వ వచనం దగ్గర నుంచి చదవండి, అక్కడ ఏమైనా ఉందేమో. ఎవరైనా మీరు ఎవరైనా అక్కడ నుంచి అంటే అండర్లైన్ చేసుకున్నాను, అందులో ఉందేమో డౌట్. దేవునికి ఇచ్చేది ఎప్పుడు వ్యర్థము కాదు, దేవుడికి శ్రేష్టమైనది ఇవ్వాలి. కొంతమంది తెలుసు నాకు, భర్తలు ఇద్దామంటే భార్యలు ఏమంటారంటే అలాంటి వాళ్ళు విన్నాను 2-3. మీరు కూడా అలా కోవలో ఉన్నారు ఎవరైనా? దేవుని కంటే ముందు ఉండాలి. అలాంటి వారంగా మనం ఉన్నామా? కేవలం ఇవ్వటాన్ని బట్టే ఇక్కడ హేబేలు ఏం చేయబడ్డాడు? సాక్ష్యాన్ని పొందుకోగలిగాడు. ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, తన శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను, దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు. నీ అర్పణ దేవుడు చూసినప్పుడు ఏమనుకుంటా ఉన్నాడు? మర్చిపోయాను, ఇందాక మళ్ళీ వెళ్ళిపోయాను కదా, గుండె అయిపోతున్నాను కదా. అడగలేదు మీరు, ఎందుకన్నా మంది ఎందుకు వచ్చింది రే బాబు, అడగకపోవడం మంచిది అనుకున్నారా? 10,000 వచ్చినాయి అనుకోండి, 1000 రూపాయలు కదా. ఆ తర్వాత నువ్వు దినదినము వెతుకుతా ఉన్నావు అనుకో, నీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఎక్కువనే ఇవ్వాలంట. నువ్వు ఇంతే అని కాకుండా నీకు ఎంత మనసుకి ఎక్కువ, నాకు దేవుడు ఎక్కువ ఇస్తా ఉన్నాడు, నేను దేవునికి కూడా ఘనముగా ఇవ్వాలని ఇంకా ఎక్కువ ఇవ్వాలి, కానీ తక్కువ ఇవ్వకూడదు. చాలాసార్లు మనం అనుకుంటాం, అయ్యో ఈ నెల చాలా ఖర్చులు ఉన్నాయి, మనకు వచ్చిందే తక్కువ, ఇందులోంచి ఏం చేస్తాంలే, దేవుడికి తెలీదా అని మాట్లాడుతూ ఉంటాం. కానీ లేమిలో ఇచ్చినప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉన్నప్పుడు ఇవ్వటం గొప్ప కాదు, అంతా బాగున్నప్పుడు ఇవ్వటం గొప్ప కాదు, కానీ లేనప్పుడు ఇవ్వటమే గొప్ప. 2 కాసులు వేసిన స్త్రీ 1,000 రూపాయలు 1,00,000 రూపాయలు ఉంచుకుంది లోపల. తనకున్నదంతా దేవుడు వాక్యంలో సెలవిస్తాం, ఏమంటున్నాడు? తనకున్నదంతా వేసింది అని చెప్తా ఉన్నాడు. మనం అలా వేసేవారంగా కనబడుతున్నామా? ఎంతసేపు నాకు రేపొద్దునేంటి అయ్యో నాకే ఎలాగా అనుకుంటున్నామేమో, కానీ ఇచ్చి చూడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మేము మా జీవితాల్లో చూసాము. అంతకుముందు తినడానికి చాలా చాలా డబ్బులు చాలా తక్కువ ఉండేవి, తీయటానికి అస్సలు కుదిరేది కాదు. అప్పటికే నేను అనేదాన్ని ఎలా క్లాక్ తీసేయండి అంటే తీస్తాను, అంతా రాస్తా ఉండేవాళ్ళు, ఎంత దశభాగం అవుతుందని ఒక బుక్లో రాస్తా ఉండేవాళ్ళు, అంతా ఒకసారి తీస్తాలే అనేవాళ్ళు.
కానీ ఒక రోజు ఒక తీర్మానం తీసుకున్నాం ఇద్దరం, ఎంత కష్టమైనా సరే దశమ భాగం మాత్రం పక్కకు తీసేస్తామని కదండి. ఆ రోజు నుంచి చెప్తున్నాను, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. మీకు అందరికీ తెలుసు, మాకు ఎక్కడి నుంచి రూపాయి రాదు, ఖర్చు మాత్రం మీకు అందరికీ తెలుసు. విజయవాడలో బ్రతకడం అంటే, పిల్లల్ని చదివించుకోవడం అంటే, 8,000 అద్దె కట్టడం అంటే మాటలు కాదు. నిన్న కూడా చెప్పినట్టున్నారు, 40,000 మాకు నెలకి అవసరం. మీరు నమ్ముతారా? ఎక్కడి నుంచి వస్తున్నాయి మాకు? నేను నా సాక్ష్యం చెప్తున్నాను. నేను అది చూశాను, కళ్ళారా దాన్ని చూశాను. ఖచ్చితంగా దశమ భాగం తీసేస్తా ఉన్నాము. దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. పూర్తిగా దేవునికి ఇచ్చేవారంగా, అర్పించేవారంగా ఉండాలి. చదవండి. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు నా పట్టుజాలమంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. మీ పట్టును తీసివేసి అంటే ఇంతే క్లియర్ గా ఉంటుందమ్మా. నువ్వు పేరు చందా వేసినప్పుడు నేను చూపిస్తాను, లాస్ట్ కన్నా కంపల్సరీ చూపిస్తాను. నేను కానుక వేసినప్పుడు దేవుడు అక్కడ నిలుచుకుని చూస్తున్నాడు, అది క్లియర్ గా ఉంటుంది వాక్యం. నేను ఒకసారి చెప్పాను మన వాళ్ళకి, అది అంతవరకు గుర్తుంది తెలియదు. సరే, నేను ఇంకా వాళ్ళ కోసం ఎక్కువ వివరించిన కానీ మిగతా వాళ్ళు తొందరగా ముగించేస్తాను. తర్వాత ఇంకొకరు ఎవరంటే నోవాహు ఏం చేశాడు? దేవుడు సరే ముందు హానోకు చూద్దాం. హానోకు తర్వాత నోవాహు, ఇద్దరిని వివరించి నేను ముగించేస్తాను. హానోకు ఏం చేశాడు? దేవునితో నడిచాడు. తన ప్రవర్తన దేవుని వైపు మరచుకున్నాడు, తన అడుగులు దేవుని వైపు నడుచుకున్నాడు. దేవుడు నోవాహుని ఏమన్నాడు తెలుసా? నా స్నేహితుడు. హానోకు నా స్నేహితుడు అన్నాడు. దేవునితో నడిస్తే, దేవుని కోసం జీవిస్తే, దేవుని కోసం బ్రతికితే ఏమంటా ఉన్నాడు? నా స్నేహితుడు. అందుకని నోవాహు చావును కూడా చూడలేదు తెలుసా మీకు? హానోకు చావును కూడా చూడకుండా ఆయనతో పాటు వెళ్ళిపోతాడు. అది ఎక్కడ ఉందంటే ఆదికాండం 5వ అధ్యాయము 20 చదవదులేమని ఇప్పుడు చదవడానికి టైం లేదు కానీ 24వ వచనంలో ఉంటుంది. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని కొనిపోయాను. చూసారా ఎంత హానోకు జీవితం ఎంత మాదిరికరంగా ఉందో. అంతగా నడిచాడు దేవుడు. తన మరణాన్ని కూడా చూడలేదు. దేవుడు తను అలాగే కొనిపోయాడు. దేవుడితో నడిచే వారంగా ఉన్నామా? నోవాహు గురించి అయితే నోవాహుకి ఒక మాట ఇచ్చాడు. ఏ మాట? ఒక ఓడ తయారు చేయి, ఇదిగో వర్షం పడుతుంది అని చెప్పాడు. వర్షం ఎప్పుడైనా చూసారు? అక్కడ అసలు ఎప్పుడైనా చూసారా వర్షాన్ని? చూడలేదు. దేవుడు ఏమన్నాడంటే వర్షం పడుతుంది, ఈ దేశం అంతా మునిగిపోతుంది, నువ్వు నీ కుటుంబాన్ని రక్షించుకోవాలంటే నువ్వు ఒక వాడని తయారు చేయాలి అని చెప్పినప్పుడు దానికి నోవాహు ఏం చేశాడు? లోబడ్డాడు. అందరూ అవమానిస్తా ఉన్నారు, అందరూ హేళన చేస్తా ఉన్నారు, అందరూ నిందిస్తా ఉన్నారు. ఏమని? వాడు తయారు చేస్తున్నాయంటే వర్షం రావడం ఏంటి? వాడు ఎందుకు తయారు చేస్తున్నావు? నీకేమైనా పిచ్చా? ఏమైనా అయిందా? ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నావు? ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటా ఉన్నారు. కానీ వెనక్కిపోయాడా? లేదు. ఒక అమ్మాయి నాతో మాట్లాడుతూ ఉంది, ఇదిగో నేను దేవుళ్ళ ఎంత ఎదుగుతా ఉన్నాను అక్క, నన్ను అంత వెనకలాగటానికి ప్రయత్నిస్తా ఉన్నారు నాతో ఉన్న వాళ్ళు, నన్ను నా పాపంలో పడేయటానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నిజమే, దేవుని మాట వినకుండా ఉండటానికి నేను చాలా వెనకలాగుతూ ఉంటాడు. నువ్వు నిలబడగలుగుతున్నావా? నోవాహు ఏం చేశాడు? ఎన్ని అవమానాలు, మనం ఒక్క అవమానాలు తట్టుకోగలవా? ఒక్క మాట అంటేనే నిన్న మనము పడలేము. ఊరందరూ కూడా
అవమానిస్తా ఉన్నారు, అని తన పనిని ఆపలేదు. దేవుడు నీకే పని అయితే ఇచ్చాడో, దేవుడు ఎందుకైతే నిన్ను వాడుకున్నాడో, దేవుడు ఎందుకైతే నిన్ను ఏర్పరచుకున్నాడో, దేవుడు ఎందుకైతే నిన్ను కొన్నాడో, దేవుడు ఎందుకైతే నిన్ను కన్నాడో, ఆ మార్గం వైపు నడవగలుగుతున్నావా? హేబేలు గురించి ఒకటి చూసాం. ఏం చూసాం? తన అర్పణ శ్రేష్టమైనదిగా ఉంది. రెండోది ఏం చూసాం మనం? హానోకు దేవునితో నడిచాడు. మూడోది నోవహు ఆయన చెప్పిన మాటకు నోవన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత నష్టమైనప్పటికీ కూడా వెనక తిరిగి ఒక్కోసారి మనుషులు బాధ భరించలేక మనం వెనక తిరిగిపోతాం కదమ్మా. అలాంటి సందర్భాలు ఉన్నాయా? ఈసారి వెనక్కి ఏం చేయాలి? పిడికిలు పట్టుకోవాలి, నీతిని పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి, ఆయన చేతిని పట్టుకోవాలి, ఆయనతో నడిచే అనుభవం రావాలి, ఆయన కోసం ఆయన మాటకి వెనక్కి తిరగకుండా ముందుకు సాగిపోయే వారంగా ఉండాలి. ఆయన ఎందుకు శ్రేష్టమైన అర్పణ అర్పించే వారంగా ఉండాలి. ముగ్గురు వ్యక్తులను మనం చూసాం. ఈ దినాన్న దాసమాంటి, దీవెన, పెద్దమ్మాయి, భాగ్య, అన్న ఆంటీ, సారా, నువ్వు దేనికి ఎన్నుకున్నావు? దేవుడు నిన్ను ఎందుకు కొన్నాడు? దేవుడు నిన్ను ఎందుకు కన్నాడు? నువ్వు వట్టిగా వచ్చినట్టుగా వెళ్ళిపోవడం కోసం కాదు, నువ్వు అలా వచ్చి వెళ్ళిపోవడం మౌనంగా ఉంటానికి కాదు. ఇదిగో నన్ను దీనికోసం వాడుకున్నావయ్యా. మమత అంటా ఉంది, అక్క నేను ఈరోజు ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, నన్ను కూడా దేంట్లో దానికి వాడుకోయ్యా, నేను కూడా దేంట్లో దాంట్లో పని చేయాలి, దాంట్లో నేను కూడా పాలు పంపులు పొందాలి అనుకుని ప్రార్థన చేసుకుందంట. ఇక్కడ రాగానే అన్నీ చెప్పారు, మనం సాక్ష్యం చెప్పు. నువ్వు చేసావంటే ప్రార్థన ఎప్పుడైనా నేనేం చేయగలను నా దేవుడికి, నేనేం చేయాలి దేవుడికి, నేనేం చేయగలను నా దేవుడి కోసం. నాకు చదువు లేదు అనుకుంటున్నావా? నా జ్ఞానం లేదు అనుకుంటున్నావా? నాకు అందం లేదు అనుకుంటున్నావా? దేవుడు నిన్నే కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు ఆలోచిస్తామా? నువ్వు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళగా ఉండొద్దు. దేవుని నమ్ముకొని వదిలి పెట్టవద్దు. దేవుని భక్తులు చూస్తా ఉన్నాం, ఒకరు తన అర్పణ అర్పించారు, ఒకరు దేవునితో నడిచారు, ఒకరు దేవుని మాటకి వెనక తిరగకుండా ముందుకు సాగిపోయారు. అబ్రాహాం కూడా మనం చూస్తే లేచి వెళ్ళు నీ దేశానికి అన్నప్పుడు ఏం చేశాడు? ఆగాడు. అమ్మ నేను వెళ్ళిపోతున్నా, బెల్లం పెట్టి ఎలాగా, నా పోషణ ఎలాగా, నేను ఎలాగా, తిండి ఎలాగా, బట్ట ఎలాగా అని ఆలోచించాడా? ప్రతి ఒక్కరిని దేవుడు దేనికొక దానికి ఎన్నుకున్నాడు. నువ్వు ఖాళీగా వచ్చి వెళ్ళిపోవడానికి కాదు. దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? నేనేం కావాలి దేవుడికి, నేనేం చేయగలను నా దేవుడికి అని ఎప్పుడైనా ఆలోచించావా? మనం ఒక వస్తువు కొన్నామంటే ఎందుకు కొంటాం? విలువలో దాచుకోవడానికి. ఎందుకు కొంటాం? వాడుకోవడానికి. వాడకుండా బయట పక్కన పెట్టేస్తే పాడైపోతుంది కదా. వాడుతూ ఉంటే షార్ప్ పోస్తా ఉంటే ఏమవుతుంది? షార్ప్ అవుతుంది కదా. నువ్వు దేవునికో వాడబడతా ఉంటే ఇక దేవుడు నిన్ను మెచ్చుకుని అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచుతాడు. నువ్వు అలాగే ఉండిపోతా ఉన్నావేమో, నువ్వు తుప్పుపట్టేదానిగా అయిపోతా ఉంటావు. దేవుని కోసం నేనేం చేయాలి? దేవా నన్ను ఎందుకు కొన్నావయ్యా? ఒక ఫోన్ కొన్నామంటే దాన్ని వాడుతూ ఉంటాం, ఒక పాలు గిన్నె కొన్నామంటే దానికి పాలకు వాడతాం, అన్నం గిన్నె కొన్నామంటే అన్నానికి వాడతాం. దేవుడు నిన్ను కూడా కొన్నాడని నువ్వు నమ్ముతున్నావా? నమ్మట్లేదా? ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది. నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? సాగుతున్నాను అనేక మందికి దేవుడి గురించి చెప్పడం కోసం దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. నేను ఆ పనిలో ముందుకు సాగిపోతా ఉన్నా. మరి నువ్వు ఒకసారి వేసుకుంటావా క్వశ్చన్? నేను దేనికి పనికొస్తానయ్యా? చదువు కాదు ఇంపార్టెంట్ అమ్మా, అందము కాదు,
ఏనుకోదానికి ప్రభు అడుగు దేవుణ్ణి. మమత అడిగింది, చెప్పాను కదా, మమత అడిగింది, వెంటనే దేవుడు జవాబిచ్చాడు. నువ్వు అడుగుతున్నావా దేవుణ్ణి? ఇదిగో ప్రభు నేనేం చేయాలయ్యా, నీకోసం ఏం ప్రయాసపడాలయ్యా? ఎందుకంటే లోకంతో నాకు సాంగత్యము లేదు, లోక ప్రవర్తన నాకు వద్దు, హే క్రియలు నాకు వద్దు, సత్క్రియలు దినదినం ఎదిగేటట్టు నేను ఉండాలి. ఈ సంవత్సరం తీసుకున్నాం కదా తీర్మానాలు, అన్నారా? చెప్పారు కదా. ఏంటంటే ఎవరు విన్నారు? అది గుర్తుపెట్టుకోండి. నేను మర్చిపోవచ్చేమో, చూసినా చూడకపోయినా నేను ఇంపార్టెంట్ కాదు, దేవుడు చూస్తా ఉన్నాడు. ఈ సంవత్సరం 2 నెలలు ఉన్నాయి. 2 నెలలు ఆలోచించు, దేవునికి నేను ఎలా బాధపడగలను, దేవునికి నేను ఏం చేయాలి, నేను ఎలా దేవుడిని సంతోష పెట్టగలను, దేవుడు నన్ను కొన్నందుకు నేను ఏ విధంగా బాధపడాలి అని ఆలోచన కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం, అందరం మోకరిద్దాం, అందరం కళ్ళు మూసుకుందాం.